గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుతుంది పీక. దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుతుంది పీక. ఎదురోయ్ ఓబు మేక పులి అంటా ఉన్నావు. రాత్రి పక్కింటి పంకితంతో మేక పులి ఆటగానే ఆడేవా ఏంటి? నువ్వు దాన్ని కొరికేవా? అది నిన్ను కొరికేసిందా? యాదవా యాదవన్నారు యాదవ అమ్మ అని. చేచే ఓర్కమయ్య ఎప్పుడు అదే పంకజం కావాలి నీకు. దానికి నేనంటే భయం, దాని మొగుడంటే నాకు భయం. నేను చెప్పేది మన వైసీపీ నాయకుల గురించేమయ్యా. వారిని మళ్ళీ ఏం జరిగిందిరా సన్నాసి? అదేమయ్యా, పోలీసులు అంతగా వెతకపోయినా వీళ్ళే మేకల్లా పొదల్లో దాక్కుంటూ తిరుగుతున్నారట. ఫోన్లు కూడా వాడట్లేదట, అజ్ఞాతంలో బతుకుతున్నారట. అందుకే ఈ పాట పాడామయ్యా. పాట మాత్రం కరెక్ట్గా సూట్ అయిందిరా ఓబు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సింహాలం అని చెప్పుకుని తిరిగేవాళ్ళు ఇప్పుడు పోలీసు బండి సైరన్ శబ్దం ఏంటి మేకలాగా ఉలికి పడుతున్నారట. అవును మయ్య, కారుమూరి నాగేశ్వరరావుకి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రాక పెద్ద చాకు తగిలిందట కదా. అదే పెద్ద దెబ్బ. మద్యం టెండర్ల కేసులో ముందస్తు బెయిల్ రాలేదు. ఇంకొంత నేతలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి రా ఓబు. మాయా, చెంతాడ రవికుమార్, ముస్తఫా లాంటి వాళ్ళు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట కదా మాయా. ఇది నిజమేనా? నిజమేనా అంటే మరి గోసగోసలు అయితే నడుస్తున్నాయి రా సన్నాసి. కొందరు మధ్యంతర బెయిల్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతుంటే ఇంకొందరు ఫోన్లు ఆఫ్ చేసి రహస్య స్థావరాల్లో దాక్కున్నారట. అదే నాకు డౌట్ అనుమానమయ్యో. పోలీసులు పెద్దగా వెంపడించట్లేదట కదా, మరి వీళ్ళెందుకు అట్లా దాక్కుంటున్నారే? అదే అసలు కామెడీ రా సన్నాసి. పట్టుకోవాలనుకుంటే ఈ డిజిటల్ కాలంలో ఎంతసేపు చెప్పు. ఫోన్ ఆన్ చేసినా డబ్బు పంపించినా, లేదంటే డబ్బు తన ఖాతాలో వేయించుకున్నా, ఎవరితోనైనా మాట్లాడినా ఈజీగా వాళ్ళ పని పట్టేయచ్చు. అయినా సరే భయపడుతున్నారు పాపం. అంటే పోలీసులు వెతకకపోయినా భయమే వీళ్ళని వెంపడిస్తుందన్నమాట. కరెక్ట్. నేరం చేసేమైనా భయం, కేసు ఏమవుతుందోనన్న టెన్షన్, అదే వాళ్ళకి పెద్ద శిక్షణ ఓబు. మాయా, ఇదంతా చూస్తా ఉంటే మా ఊరు దొంగదాజుగాడు గుర్తొస్తున్నాడు. ఒకసారి గొర్రె దొంగతనం చేసేసి పోలీసులు ఇంకా రాకముందే 3 రోజులు గడ్డివాములు దాక్కున్నాడు. ఎవరికి ఏం అనుమానం రాకుండా చివరికి ఆకలి బయటకు వచ్చేసరికి పోలీసులు అసలు అతని కోసం వెతకలేదని తెలిసి అవాక్కైపోయాడట. అదే పరిస్థితిరా. కేసులు అరెస్టులు కంటే భయమే వీళ్ళని ఎక్కువగా పట్టేసిందిరా బాబు. తమ్మినేని లాంటి వాళ్ళు మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడానికి 10 పాటలు పడుతున్నారట కదా మాయా, నిజమేనా? అవునరా. లాయర్లు, కోర్టులు, పిటిషన్లు, తేదీలు, ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకి ఫుల్ టైం పని అయిపోయింది. కానీ మాయా, వాడు చెప్పు, ధైర్యంగా వెళ్ళి సరెండర్ అయితే అంత పెద్ద ప్రమాదం ఏమైనా ముందుకొచ్చేస్తుందంటావా? అదిరా నేను చెప్పేది. లొంగిపోతే చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది, మా అయితే రిమాండ్ అవుతుంది, తర్వాత బెయిల్ కోసం పోరాడొచ్చు. కానీ పరారీలో ఉంటే ప్రతిరోజు భయంతోనే బతకాల. అది అసలు సిసలు నరకం రా. అంటే జైలుకి వెళ్తాం కంటే పరారీలో బతకడమే పెద్ద శిక్ష అంటావు, అంతేనమ్మయ్యా? అంతే కదా మరి. ఫోన్ వాడలేరు, ఇంటికి వెళ్ళలేరు, ఇంట్లో వాళ్ళతో ఉండలేరు, బయట తిరగలేరు. ప్రతిసారి సైరన్ అనిపించినప్పుడల్లా ఉలికిపడి పైకి లేగాలి. ఇది కాదురా అసలు శిక్ష అంటేనే. మాయా, ఈ ఆవిడ తిట్టిందని నేను 2 రోజులు ఇంటికి వెళ్ళకుండా బయట తిరిగాను. అప్పుడే ప్రాణం పోయినంత పని అయింది. వీళ్ళు వారాల తడపలి ఎలా దాక్కున్నారో ఏటో. అందుకే చెబుతున్నా, చట్టం నుంచి ఎవరో శాశ్వతంగా తప్పించుకోలేరు. టెక్నాలజీ ముందు పరారీ అనేది ఎక్కువ రోజులు పనిచేయదురా. నీకంటే పంకజం ఇల్లు ఉంది, లేదంటే పంపు షెడ్ గట్రా రత్తాలు ఉంది. పాపం వాళ్ళకి ఎవరున్నారా? మాయా, ఈ అటకారాలే వద్దు. చందు దొరికితే చాలు నా మీద పట్టావు. అది సరే, ముందెత్తి బయలు వచ్చే వరకు దాక్కుంటాం అనుకోవడం తెలివైన పని కాదు కదా. ముందది చెప్పు. తెలివి కాదురా సన్నాసి, అదే స్వయంకృతాపరాధం. న్యాయ పోరాటం కోర్టులు చేయాలి కానీ చెట్ల పొదల్లో కాదు. భలే చెప్పావు కట్టేమయ్యా. నిజమే, దాక్కున్నది మాత్రం కేసులు మాయమో కావు కదా. అవును, దాక్కుంటే భయం పెరుగుతుంది, లొంగిపోతే చట్టపరమైన మార్గం సులువు అవుతుందిరా సన్నాసి. కరెక్ట్ మాయా, అందుకే ఈ పాట పాడా. దక్కో దక్కో మేక పులొచ్చి కొరుకుతుంది పీక. ఇప్పుడు పులి పోలీసులా, మేక పరారీలో ఉన్న నాయకులా అనిపిస్తుంది ఉంది. పూలు వచ్చిందో లేదో తెలియదు కానీ భయంతో మేకలే పొదల్లోకి పరిగెత్తినట్టు ఉంది. ఒకప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళే ఇప్పుడు కేసులు పడతాయేమో అని దాక్కుంటున్నారు. కాలం అంటే ఇదేరా, కర్మరా ఓబు. వామో, నిజమే మాయో. మా ఆవిడ ఎప్పటికే 4 సార్లు ఫోన్ చేసేసింది. ఫోన్ ఎత్తకపోతే నేను కూడా పరారీలో ఉంది, పొదల్లో దాక్కున్నాను అనుకుంటుంది. నేను పోతున్నామయ్యా. పోరా సనాజీ, గుర్తెట్టుకో, పులి భయంతో పొదల్లో దాక్కున్న మేక ఏదో రోజు గడ్డి దొరక బయటికి రావాల్సిందే. అలాగే చట్టం నుంచి పారిపోయిన నాయకుడు కూడా ఒక రోజు కోర్టు గుమ్మం దాటకు తప్పదురా ఓబు. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.